మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ మరోసారి రష్యా పర్యటనకు రెడీ అయ్యారు. యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ప్రధాని మోదీ రష్యాను సందర్శించనున్నారు. వేర్వేరు వేదికలపై పుతిన్ను మోదీ కలిసిన రష్యాకు వెళ్లి మాత్రం 2019లోనే. 5 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రధాని మాస్కోను జూలైలో సందర్శించనున్నారు. అదే సమయంలో మాస్కో సైతం భారత్కు తీపి కబురు అందించింది. భారత్ రష్యా మిలిటరీ ఒప్పందాన్ని ఆమోదించింది. అయితే యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో భారత్ ఎలాంటి ఒప్పందం చేసుకున్నా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించేందుకు రెడీగా ఉన్నాయి. అయితే ఇరు దేశాల మిలిటరీ ఒప్పందానికి భారత్ ఆమోదం ఇంకా తెలపలేదు. ఆ ప్రక్రియ పూర్తయితే ఏం జరుగుతుంది? మిలిటరీ ఒప్పందంలో అసలు ఏముంది? పశ్చిమ దేశాలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వాట్ ది స్టోరీ? భారత మిలిటరీ డీల్కు రష్యా ఆమోదం తెలిపిందా? రష్యా మిలిటరీ డీల్తో భారత్కు ప్రయోజనం ఏమిటి? హిందూ మహాసముద్రంపై పుతిన్ కన్నేశాడా? కొత్త మిలిటరీ ఒప్పందంపై భారత రష్యా సంతకాలు చేయనున్నాయి. వాస్తవానికి ఇది కొత్త ఒప్పందం కాదు. కొన్నేళ్లుగా దీనిపై రష్యా మేనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నది. ఒకానొక సందర్భంలో చైనా కోసమే రష్యా ఆలస్యం చేస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు ఈ ఒప్పందంపై కదలిక వచ్చింది. వారం రోజుల క్రితం మిలిటరీ డీల్ను మాస్కో ఆమోదించింది. ఇక భారత్ ఆమోదిస్తే ఈ ఒప్పందం అమలులోకి రానుంది. అయితే ఈ మిలిటరీ ఒప్పందంలో ఏమున్నాయి? ఈ ఒప్పందంతో నౌకాశ్రయాలు, వైమానిక స్థావరాలు వంటి సైనిక సౌకర్యాలను భారత్, రష్యా దేశాలు పరస్పరం పొందేందుకు వీలు కలుగుతుంది. ఇరు దేశాల సైనికులు మరింత సులభంగా శిక్షణ పొందొచ్చు. ఒకరి నౌకాశ్రయాలను మరొకరు సందర్శించేందుకు వీలు కల్పిస్తుంది. అంతేకాదు ఆయుధాలు, విడిభాగాలను పొందడంతో పాటు నిర్వహణకు కూడా అవకాశం లభిస్తుంది. ప్రాథమికంగా మిలిటరీ సహకారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం. నిజానికి ఇలాంటి ఒప్పందాలను భారత్ ఇతర దేశాలతో కూడా కుదుర్చుకుంది. అమెరికా, ఫ్రాన్స్, వియత్నాం, దక్షిణ కొరియా వంటి దేశాలతో ఇలాంటి ఒప్పందాలే ఉన్నాయి. కానీ రష్యాతో చేసుకున్న ఒప్పందం వీటన్నింటికంటే భిన్నమైనది. ఎందుకు అంటే దానికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం, భారత్కు రష్యా అతి పెద్ద రక్షణ భాగస్వామి. అంటే మన దేశంలో ఉన్న ఆయుధాల్లో అత్యధికంగా రష్యాకు చెందినవే. తాజా నివేదికల ప్రకారం భారత్ వద్ద ఉన్న 85% ఆయుధాలు రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవి కావడం విశేషం. ఇందులో ఫైటర్ జెట్లు, మిసైళ్లతో పాటు సాధారణ గన్స్ వరకు ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. ఈ ఒప్పందం కుదిరితే సుఖోయ్ వంటి యుద్ధ విమానాల నిర్వహణ, మరమ్మతులు మరింత సులువు అవుతుంది. ఇక రెండో కారణం ఏంటంటే రష్యా ఇప్పుడు యుద్ధంలో కొనసాగుతోంది. రష్యాతో ఎలాంటి ఒప్పందమైనా పశ్చిమ దేశాలు నిశ్చితంగా పరిశీలించనున్నాయి. నిజానికి భారత్ ఎప్పుడు దొరుకుతుందా అని పశ్చిమ దేశాలు గోతికాడ నక్కలా కాచుకొని కూర్చున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్ పెద్ద ఎత్తున రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలు తీవ్రంగా విమర్శించాయి. ఉక్రెయినియన్ల రక్తం తాగుతున్నారంటూ కీవ్ విమర్శించింది. రష్యాతో తెగదెంపులు చేసుకోవాలని భారత్పై అమెరికా, మిత్ర దేశాలు తీవ్రమైన ఒత్తిడి చేశాయి. కానీ భారత్ వాటన్నింటినీ తిప్పికొట్టింది. ఇప్పుడు ఈ మిలిటరీ ఒప్పందంపై కూడా పశ్చిమ దేశాలు విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. అసలు ఈ ఒప్పందంలో ఏముందో మరింత క్లోజ్ గా పరిశీలిద్దాం. ఈ ఒప్పందంతో ఇరు దేశాలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? ప్రస్తుతం రష్యా ఆసియాతో పాటు హిందూ మహాసముద్రంలో పాగా వేయాలని యోచిస్తోంది. ఇప్పటికే సుడాన్లో రష్యా మిలిటరీ బేస్ ను నిర్మిస్తోంది. సో హిందూ మహాసముద్ర ప్రాంతానికి మరిన్ని రష్యన్ నౌకలు వచ్చే ఛాన్స్ ఉంది. రష్యన్ నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి వస్తే వాటికి అవసరమైన మరమ్మతులు, చమురు నింపుకోవడం వంటి అవసరాలు ఉంటాయి. ఒకవేళ భారత్తో మిలిటరీ ఒప్పందాన్ని రష్యా ఆమోదిస్తే ఆ దేశానికి సహాయపడనుంది. రష్యన్ నౌకలను ఇండియా బేస్లోకి అనుమతించి మరమ్మతులు చేసే అవకాశం మాస్కోకు లభిస్తుంది. అయితే భారత్కు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఆర్కిటిక్ రీజియన్ లో రష్యా కీలకమైన దేశం. ఖనిజాలు, చమురు నిక్షేపాలు, మత్స్య సంపద వంటివి ఈ మంచు సముద్ర గర్భంలో అపారంగా ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఏం చేయాలన్నా రష్యా పర్మిషన్ తప్పనిసరి. ఎందుకంటే సగానికి పైగా ఆర్కిటిక్ తో అతి పెద్ద సరిహద్దు ఉన్న ఏకైక దేశం రష్యానే. అంతేకాదు అంటార్కిటికాతో ఎలాంటి సంబంధం లేని భారత్ లాంటి దేశాలు అక్కడ పాగా వేయాలన్నా, ఏదైనా చేయాలన్నా రష్యాతో మిలిటరీ ఒప్పందం సహాయపడుతుంది. ఆర్కిటిక్ లో రష్యాకు 400కు పైగా మిలిటరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా వాటిని వినియోగించుకునే అవకాశం భారత్ కు లభించనుంది. ప్రస్తుతం ఆర్కిటిక్ మహాసముద్రం మొత్తం మంచుతో కప్పబడి ఉంది. అయితే గ్లోబల్ వార్మింగ్ కారణంగా రోజురోజుకు ఈ మంచు సముద్రం వేగంగా కరిగిపోతోంది. మంచు కరుగుతున్న కొద్దీ ఈ ప్రాంతం అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. సో ఈ మిలిటరీ ఒప్పందంతో అటు రష్యా, ఇటు భారత్ పరస్పర ప్రయోజనాలు పొందనున్నాయన్నమాట.
ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రష్యా హిందూ మహాసముద్రంలో పాగా వేయగలదు. అదే సమయంలో భారత్ సైతం ఆర్కిటిక్ మహాసముద్రంలో పాతుకుపోనుంది. అయితే భారత రష్యా మిలిటరీ ఒప్పందంతో భౌగోళిక రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుంది? ఇందులో 3 కీలకమైన అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది భారత స్ట్రాటజీ. గత దశాబ్దంలో ఇండియా పలు దేశాలతో మిలిటరీ ఒప్పందాలను చేసుకుంది. అందులో ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ తో పాటు ఆగ్నేయాసియా దేశాలు ఉన్నాయి. ఈ ఒప్పందాలతో భారత సైన్యం ప్రపంచంలో మరింతగా విస్తరించనుంది. ముఖ్యంగా భారత నౌకాదళం మరింత పుంజుకుంటుంది. ఇప్పుడు పసిఫిక్ లోని సుదూర ప్రాంతాల్లో కార్యకలాపాలను భారత నౌకాదళం విస్తరించింది. గత దశాబ్దానికి ముందు లాజిస్టిక్స్ కు భారత నేవీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ ఈ మిలిటరీ ఒప్పందాలు ఇప్పుడు ఆ సమస్యలకు చెక్ పెడతాయి. ప్రధానంగా ఈ సైనిక ఒప్పందాలతో ఆయా దేశాల్లోని పోర్టులోకి భారత నౌకలు ప్రవేశించి విడిభాగాలు అమర్చుకోవడం, మరమ్మతులు, ఇంధనం నింపుకోవడానికి అవకాశం లభిస్తుంది. సైనిక సిబ్బందికి కూడా వీసాలు ఈజీగా లభిస్తాయి. మరో రకంగా చెప్పాలంటే భారత్ ఈ ఒప్పందాలను తన ప్రయోజనం కోసం ఉపయోగించుకోనుంది. ఇతర ప్రాంతాల్లోనూ భారత్ తన సత్తాను చాటనుంది. ప్రధానంగా చైనా లాంటి దేశాలకు చెక్ పెట్టేందుకు వియత్నాం, దక్షిణ కొరియా పోర్టులను, అలాగే మిలిటరీ బేస్లను భారత్ యాక్సెస్ చేయనుంది. ఇక రెండో అంశం, రష్యా నుంచి భారత్ను దూరం చేసేందుకు అమెరికా, మిత్ర దేశాలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ విషయంలో కొంత విజయం కూడా సాధించాయి. 2009 నుంచి 2013 మధ్య భారత ఆయుధ దిగుమతులు పరిశీలించండి. రష్యా నుంచి 76% ఆయుధాలను భారత్ దిగుమతి చేసుకుంది. కానీ 2019 నుంచి 2025 మధ్యకాలంలో పరిశీలించండి, ఆయుధ దిగుమతులు 36%కి పడిపోయాయి. అంటే రష్యా ఆయుధాలపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించిందన్నమాట. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఎలాంటి రక్షణ ఒప్పందాలు లేవు. అలానే మాస్కోతో భారత్ తెగదెంపులు చేసుకోలేదు. ప్రస్తుతం కుదుర్చుకుంటున్న మిలిటరీ ఒప్పందం కూడా ఉక్రెయిన్ యుద్ధం కంటే ముందే ప్రతిపాదించబడింది. యుద్ధం నేపథ్యంలో పలు ఒప్పందాలను రష్యా నిలిపేసింది. S-400 వంటి యాంటీ మిస్సైల్ వ్యవస్థల్ని భారత్ కు రష్యా ఎగుమతి చేయాల్సి ఉంది. యుద్ధం కారణంగా అవి ఆలస్యమవుతున్నాయి. వాటిలో ఇప్పుడు కదలిక వస్తోంది. ఇక మూడో అంశం, చైనాకు భారత్ కొత్త సందేశం ఇస్తోంది. హిందూ మహాసముద్రంతో పాటు ఆర్కిటిక్ పై డ్రాగన్ కంట్రీ కన్నేసింది. ఈ రెండు ప్రాంతాల్లో భారత్, రష్యా సైన్యం కలిసి పనిచేయనున్నాయి. అంటే చైనా ఆధిపత్యానికి బ్రేక్ పడనుందన్నమాట. చైనాకు పరిస్థితులు మరింత క్లిష్టంగా మారనున్నాయి. వాస్తవానికి రష్యా, చైనా అత్యంత సన్నిహిత మిత్ర దేశాలు. కానీ ఆధిపత్యం కోసం డ్రాగన్ ఎంచుకున్న ప్రాంతాలపైనే రష్యా కూడా కన్నేసింది. హిందూ మహాసముద్రంలో పాగా వేసేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యత్నిస్తున్నారు. ఇప్పటికే 2 ఆసియా దేశాల్లో 3 రోజుల పర్యటనలు చేపట్టారు. ఈ పర్యటన జరిగి వారం రోజులు కూడా గడవక మునిపే భారత్తో మిలిటరీ డీల్ను రష్యా ఆమోదించడం చూస్తుంటే పసిఫిక్, హిందూ మహాసముద్రాలకు పాగా వేయాలనే వ్యూహానికి పుతిన్ వేగంగా పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడు రష్యా మిలిటరీ డీల్ కు భారత్ ఆమోదం తెలిపితే ఆసక్తికరమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది. ప్రధానంగా వాషింగ్టన్ నుంచి వచ్చే ప్రతిస్పందన ఎలా ఉంటుంది అంటూ సర్వత్రా ఆసక్తి కనబరుస్తుండడం విశేషం.